ఇక్కడ ఏంటంటే గోవాలో మాత్రం రెంట్లకి ఇస్తారనమాట. టూ వీలర్స్ మాత్రం రెంట్లకి ఇస్తారు. మనం ఒక బీచ్ నుంచి ఇంకో బీచ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాత్రం టూ వీలర్ మాత్రం ఉండాలి మన దగ్గర. ఇంకోటి ఇక్కడ ఫుడ్ మాత్రం వరస్ట్, ఏం బాగాలేదు, ఫుడ్ మాత్రం ఏం బాగాలేదు. ఇంకోటి బీచ్ల దగ్గర పోతే మాత్రం నైట్ కిరాక్ అంటే కిరాక్ ఉంటాయి. డ్యాన్సులు, పబ్బులు, రెస్టారెంట్ మస్తు ఉంటుంది. క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంటారు. నైట్ మాత్రం మొత్తం డీజే పబ్స్ అని చాలా ఉంటాయి కదా. డే కొంచెం అంటే కొంచెం మార్నింగ్ పూట కొంచెం ఉంటుంది, కానీ ఆఫ్టర్నూన్ అయితే బీభత్సంగా ఉంటారు. క్రౌడ్ చాలా బాగుంటుంది సార్. మీరు వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనుకుంటే. హలో గైస్, నేను మన క్రియేషన్స్. ఇప్పుడు మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్లో దిగి మనం ఇప్పుడు వాసుగుడి గామకి వచ్చినాం. ఇక్కడ వాసుగుడి గామలో ఏంటంటే మనం బండ్లు ఉంటాయన్నమాట. బండి రెంట్లకి ఇస్తారు ఇక్కడ. ఒక రోజు వచ్చేసి 500 అనమాట. నువ్వు ఎనీ టైం ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ వస్తేనే మనకు బైకులు మాత్రం చాలా ఉంటాయి ఇక్కడ. కొత్త కొత్త బైకులు ఉంటాయి అన్నీ. కాదు మీరు లేట్ వచ్చినాం కాబట్టి మాకు కొంచెం పాత బైక్ దొరికింది. ఇక్కడ ఏంటంటే మనం వీడియో తీసుకోవాలి, ఖచ్చితంగా వీడియో తీసుకొని మనం మాత్రం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే బండి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా అవసరం పడుతుంది. వీడియో మాత్రం తీసుకోవాలి, ఖచ్చితంగా మనం వీడియో తీసుకోవాలి. ఇంకోటి లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. లైసెన్స్ ఒక జిరాక్స్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా మనమైతే ట్రావెల్ అవుతున్నాం. ఇక్కడ నుంచి వాసుగుడి గామ నుంచి బాగా బీచ్కి వెళ్తున్నాం. అన్ని బీచ్లను తిరుగుతాం. ఫస్ట్ అయితే మనమైతే బాగా బీచ్కి వెళ్తున్నాం. అక్కడే స్టే చేస్తాం అనమాట. మనం ఒక 2 days వరకు ఉంటాం అక్కడే. అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఎట్లుంటుంది ఏందని మొత్తం వీడియో మొత్తం వస్తుంది. పంజిమ్ అనమాట. ఇక్కడ మొత్తం షిప్స్ అన్నీ చాలా ఉంటాయి. ఇక ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మనం బాగా బీచ్ దగ్గరికి వచ్చేసినాం. ఇట్లుంటుంది బాగా బీచ్ లోపల. ఏంటంటే నైట్లో మాత్రం బీభత్సంగా ఉంటుంది. నైట్లో చూస్తే ఒక రకంగా ఉంటుంది, డేలో చూస్తే ఒక రకంగా ఉంటుంది అనమాట. బాగా బీచ్ ఎక్సలెంట్ ఉంటుంది, అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లా అంటే మొత్తం లైట్తో మొత్తం కూడి ఉంటుంది అనమాట. పెద్ద ఫోకస్, అసలు పబ్స్ కానీ అసలు విడిగా ఉంటుంది. అసలు ఎట్లా అంటే మీకు అసలు ఫ్రెండ్స్ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. లవర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా. ఆల్కహాల్ కానీ ఫుల్ ఉంటుంది ఇక్కడ. అన్ని బార్స్ అనమాట, పెద్ద పెద్ద బార్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనకి ఏంటంటే ఫ్రీగా ఒకటి పెడతారనమాట. అంటే ఎవరైనా రండి, ఎవరైనా వండి, డ్యాన్స్ మాత్రం పిచ్చిగా డ్యాన్స్ వేయచ్చు. అదొకసారి మీకు చూపిస్తారు డ్యాన్స్ చూడండి. ఇట్లా మొత్తం ఇట్లా పెడతారు. యానిమేషన్ మాత్రం ఫుల్ మస్తు ఉంటుంది. యానిమేషన్ అయితే ఫ్రీగా పెడతారు అనమాట. డైలీ ఫ్రీ ఉంటుంది అనమాట. అంటే నైట్లో పబ్ లాగా కొంచెం పబ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి డ్యాన్స్ వేయడానికి ఉంటుంది. చూడండి ఒకసారి ఎట్లుంటుందో. ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసి అనమాట. ఫ్రెండ్స్తో వచ్చి మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసి గోవాకి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. కానీ తాగే వాళ్ళు ఉంటాయి, కానీ తాగని వాళ్ళు కూడా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది నేను మాత్రం ముఖ్యంగా చెప్తాను, ఎందుకంటే నేను కూడా తాగను కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. మీ గురించి వీడియో చేయాల్సి వచ్చింది అనమాట. అయితే ఫుల్ అంటే ఫుల్ అనిపించింది. ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా మొత్తం ఉంటాయి అన్నీ. ఇక్కడ నైట్ మనం ఇక్కడ స్టే చేస్తాం అనమాట. నైట్ ఇక్కడ 2 వరకు ఉంటుంది. ఇట్లా మొత్తం ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికి కొంచెం కాల్స్ లేవన్నమాట. కానీ కాకపోతే కాళ్ళు లేకపోతే వాళ్ళని కొంచెం ఎంజాయ్ఫుల్గా చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు ఇక్కడ బాగా బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అనమాట. నైట్ ఇక్కడ స్టే చేస్తాం అనమాట. ఇప్పుడు బీచ్కి వెళ్తాం. అంటే నార్త్లో ఉన్న గోవాస్ అన్ని తిరుగుతాం అనమాట. చూద్దాం ఎట్లా ఏందని చూపిస్తాం. ఫుడ్ కూడా తింటాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అది కూడా చూపిస్తాం, అన్నీ చూపిస్తాం. మీరు కూడా చూడండి ఒకసారి. మీరు గోవాకి రావాలంటే ప్లాన్ చేయండి. ఇలా ఉంటుంది మొత్తం లోపల. ఒకసారి రండి నాతో పాటు మీరు కూడా. ఇక ఆల్మోస్ట్ ఇక దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి 2 kilometers అనమాట. మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి. రూమ్ రెంట్ వచ్చేసి మనకు ఒక 1500 అనమాట ఒక డేకి. అంటే 2 days కలిపి 3000 అనమాట మాకు ఇక్కడ రూమ్ రెంట్. ఫుడ్ అనేది మనమే తీసుకోవచ్చు. బయట ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి, బిర్యానీస్, టిఫిన్స్. మేము ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ గురించి వెతుకుతున్నాం అనమాట. మాకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారని తెలిసింది. అంటే కొంచెం కన్నడ, తెలుగు ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ ఉన్నారనమాట. బయట మీరు ఏడ చూసినా టిఫిన్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. రేట్ మాత్రం 70 rupees అనమాట. ఓన్లీ ప్లెయిన్ దోశ ఒకటి 70 rupees. ఇంకా మనకు ఉప్మా అవన్నీ చూసుకుంటే ఏదైనా తీసుకో 70-100 rupees. ఏదైనా 70 మీదనే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. అట్లుంటే టిఫిన్ రేట్ మాత్రం. ఫుడ్ రకంగా చూస్తే కొంచెం ఓకే. నైట్ అయితే బిర్యానీ తిన్నాం.
కొంచెం నైట్ జర రూము బిర్యానీ కొంచెం ఆ వీడియో తీయలేకపోయినాం అనమాట. ఎందుకంటే నైట్ లేట్ అయింది కాబట్టి మేము బీచ్కి వచ్చేసినాం. బీచ్ నుంచి మళ్ళీ ఇంకా రూము అంతా వెతికే వరకు కొంచెం లేట్ అయింది. అందుకే మేము రూము అన్నీ తీయలేకపోయినాం. ఇక్కడ మనం చూడండి స్కూటీలు అనమాట, కొత్త కొత్త స్కూటీస్ అమ్ముతారు ఈడ. అంటే ఇవన్నీ రెంట్లకు ఇస్తారు. ఇక్కడ స్కూటీస్ ఇట్లా పెట్టి అమ్మేస్తారు అనమాట, రెంట్లకు ఉంటాయి. ఫర్ డే 500 అట్లా ఉంటుంది అనమాట. ఇక కార్స్ కూడా అమ్ముతారు. కార్స్ ఏమో ఇక దాని రేటు కూడా ఉంటుంది. అందరు వెళ్తున్నారు, ఇప్పుడు బీచ్కి మాత్రం వెళ్తున్నారు చాలామంది. ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పుడు మార్నింగ్ వచ్చి స్టార్ట్ అయింది వెళ్ళడం అనమాట బీచ్కి. ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ వచ్చేసినాం, మన దగ్గరకు వచ్చినాం. ఇట్లా ఏంటంటే చాలామంది స్టే చేస్తుంటారు ఇక్కడే దగ్గరలో తీసుకుంటారు రూమ్స్ అనమాట. ఎందుకంటే దగ్గరలో బీచ్కి దగ్గరలో చాలామంది తీసుకుంటారు రూమ్స్, అందుకే రేట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా. కానీ ఇంకా బయట పరంగా చూసుకుంటే మనకి ఇంకా కొంచెం తక్కువనే అనమాట. బయట రేట్లు తక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటాయి రేట్లు. ఎందుకంటే ఇక్కడనే ఫేమస్ కాబట్టి చాలామంది ఇక్కడనే వచ్చి తీసుకుంటారు అనమాట రూమ్స్ కానీ, ఇంకోటి మన బైక్స్ కానీ, ఇంకా ఏదైనా ఎనీ ఐటమ్స్ అన్నీ తీసుకుంటారు ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఫేమస్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రెస్సింగ్ అనమాట, డ్రెస్ కూడా ఉంటాయి. అవి కూడా మనం చూద్దాం డ్రెస్సింగ్ ఎలా ఉంటాయి ఏంది, అవి కూడా చూస్తే మనకు కూడా అర్థమవుతాయి. ఇవన్నీ బాగా తిరుగుతుంటారు అనమాట ఇక్కడ నైట్లో, అందుకే కొంచెం లేట్గా తీస్తారనమాట. మేము మార్నింగ్ వచ్చేసి 9 అవుతుంది టైము, ఇంకా 9కి ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయాలన్నమాట. ఇంకా చూద్దాం, మనం అయితే టిఫిన్ చేద్దాం. టిఫిన్ గురించి వెతుకుతున్నాం అనమాట. ఒక టిఫిన్ ఉంటుంది, మంచి టిఫిన్ అన్నారు, అంటే తెలుగు వాళ్ళే అన్నారు, అందుకని చూస్తున్నాం. ఇక్కడ మొత్తం అనమాట అంటే షాపింగ్ చేసుకోవడానికి అనమాట ఇదంతా ఉంటుంది, షాపింగ్స్ లాగా అనమాట. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ వరకు షాపింగ్స్ చేసుకోవచ్చు మనం. ఈవెన్ బాదం ఇంకా మన కిస్మిస్ కానీ అంటే చాలా ఉంటాయి, అన్ని డ్రెస్సింగ్స్ కానీ ఉంటాయి. మొత్తానికి అయితే టిఫిన్ అయితే దొరికింది. వడ ఉంది, ఇడ్లీ ఉంది. మన వడ, ఇడ్లీ, పులిహోర అన్నం అనమాట. ఇది చూద్దాం. నేనైతే ఇడ్లీ చెప్పిన, ఇడ్లీ వచ్చేసి 70 రూపీస్ అనమాట. ఇడ్లీ చూడండి, ఏం లేదు, 2 ఇడ్లీ 2 వడ వేస్తాడు, 70 రూపీస్. చట్నీ వేస్తాడు, విత్ చట్నీ. సాంబార్ అంటే సాంబార్ వేస్తాడు అనమాట. నేనైతే షాక్ అయిపోయిన ఒకసారి. 70 రూపీస్కి మన 70 రూపీస్కి మన హైదరాబాద్లో 2 దోశలు తినొచ్చు అనమాట. 2 దోశలు తినొచ్చు, 2 ప్లేట్లు తినొచ్చు. కానీ టిఫిన్ మాత్రం వరస్ట్గా ఉంది, బాగాలేదు. షాక్ అయినా నేనైతే. బీచ్లో కూడా ఎలా ఉంటుంది, ఇట్లా మన స్టే చేసుకోవడానికి మన కుర్చీలు ఉంటాయి. దాని ఒక గంటకు 100 రూపీస్ అనమాట, దాని మీద స్టే చేయడానికి. అంటే ఆ కుర్చీ కింద కూర్చోవడానికి, అంటే ఆ గొడుగు కింద కూర్చోవడానికి 100 రూపీస్ అనమాట. చూడండి, బాగుంది, 100 రూపాయలు అనమాట. మేము ఇక్కడ బాగా బీచ్లో ఉన్నాం. అంటే నార్త్ గోవాలో ఉన్న మొత్తం అన్ని బీచ్లన్నీ కవర్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే బాగా బీచ్. నెక్స్ట్ టైం పంజన బీచ్కి వెళ్తున్నాం. మీరు చూడండి ఖచ్చితంగా, ఇక్కడైతే ఫేమస్ అన్నది మాత్రం బీచ్ మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ చేసిన ప్లేస్ అన్నమాట. ఇది గోవా అంటే మనకు అందరూ తెలుసు, బాగా బీచ్ ఫేమస్. చూసారా, ఇదంతా మొత్తం బీచ్కి వచ్చినాం చూడండి. అక్కడ మనకు కనబడుతుంది బాగా బీచ్ అని. చూడండి, సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది. సముద్రం సౌండ్ అల్లలు అసలు ఇట్లా ఎగసి పడుతుంటాయి, మీద పడుతుంటాయి. నేను షాక్ అయిపోయి ఒకసారి, ఏందిరా బాబు ఇంత అల్లలా అనుకున్నా ఒకసారి. చూడండి మీరు సౌండ్ కూడా. చూశారు కదా సౌండ్ ఎలా వస్తుంది. సముద్రం అనమాట, అది మట్టి తీసుకుపోతుంది అనమాట. ఈ మట్టి మాత్రం చాలా బాగుంది. అంటే కొంచెం జర నైస్, చాలా బాగుంటుంది మట్టి. మీకు తెలుసు సముద్రం ఎలా ఉంటుందో. మట్టి మాత్రం అసలు మనం కూర్చున్న అంటే ఎంత దూరం అంటే అంత దూరం వస్తుంది అనమాట. వాటర్ మాత్రం ఆల్మోస్ట్ ఒక మీది దాకా, అంటే అక్కడ చైర్స్ పెట్టారు, అక్కడ వరకు వచ్చినాయి అనమాట లీలో. ఒకసారి మేము ఆ నైట్ వచ్చినప్పుడు నైట్ అంతా కనిపించలే, కానీ ఇప్పుడు డేలో వస్తే అక్కడ మొత్తం ఇట్లా ఉండిపోయింది. అక్కడ దాకా వచ్చిందనమాట వాటర్. సముద్రం అలలు బాగా వస్తున్నాయి. చాలా జాగ్రత్త ఉండాలి. మీరు మాత్రం వస్తే మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. చూసారా బీచ్ ఎలా ఉంది, అలలు వస్తుంటాయి ఇలాగనే. అక్కడ లోపల వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు కొన్ని బోటింగ్స్ కూడా ఉంటాయి. బోటింగ్స్ స్పీడ్ అన్నీ చాలా ఉంటాయి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎన్ని క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంటారు. నైట్ మాత్రం మొత్తం డీజే పబ్స్ అనమాట చాలా ఉంటాయి కదా. డే కొంచెం మార్నింగ్ పూట కొంచెం ఉంటుంది, కానీ ఆఫ్టర్నూన్ అయితే బీభత్సంగా ఉంటారు. చాలా బాగుంటుంది సార్, మీరు వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఓకేనా. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈ బోటింగ్ ఎక్కుతారనమాట. అసలు ఎట్లా అంటే అట్లా తిప్పుతారు, మస్తు ఉంటుంది బోటింగ్ మాత్రం. కానీ నేను మాత్రం చేయలేకపోయినా, ఎందుకంటే నాకు అక్కడ ఉన్న బడ్జెట్కి నేను బోటింగ్ కానీ ఎలాంటి వాటర్ సంబంధించిన కానీ ఏ యాక్టివిటీస్ ఏం చేయలే. సముద్రం అనేది
అలవాటు అయిపోతుంది. మనిషి జీవితం కూడా అలాగే ఉండదు, ఎప్పుడైనా సరే చేంజ్ అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి, బీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు వచ్చి స్టే చేయాలి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. నెక్స్ట్ మన అంజనా బీచ్కి వెళ్తున్నాం. రండి నాతో పాటు, మీరు కూడా రండి.